టీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చాలా రకాల ప్రచారాలు, చాలా రకాల అనుమానాలు, చాలా రకాలుగా మన మీద అపోహలు ఎన్నో సృష్టించే ప్రయత్నం చేసినారు. మనకు తెలంగాణ వస్తే రంగారెడ్డికి అన్యాయం జరుగుతుందని చెప్పి లేనిపోని బద్నాం చేసే ప్రయత్నం చేసినారు. మరొక్కసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ వచ్చి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టి 33 నెలలైంది. మరి తెలంగాణ వచ్చినాక మనకేమొచ్చిందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఈ పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ గాని, పరిగి గాని, తాండూరు గాని చాలా పేదరికంతో ఉన్న ప్రాంతాలు. ఇంతకుముందే సోదరి సునీతా మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో ఉన్న పూర్వ రంగారెడ్డి జిల్లాలో కూడా వెనుకబడ్డ ప్రాంతాలంటే ఈ జిల్లానే, ఈ ప్రాంతమే అని చెప్పక తప్పదు. మరి ఈ బీద ప్రజలున్న ఈ ప్రాంతంలో ఏమొచ్చిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది 2004 వరకు. అప్పుడు పెన్షన్లు ఇచ్చేది. అప్పుడు పెన్షన్లు 70 రూపాయలు మనిషికి. ఆ 70 రూపాయలు కూడా ఊళ్ళో 100 మంది ఉంటే, అర్హులు 100 మంది ఉంటే, అర్హత కలిగిన వాళ్ళు కేవలం 20 మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. ఆ రానోళ్ళు పోయి లొల్లు పెట్టేది. మరి నాకెందుకు ఇస్తలేరన్నా, నాకు మాత్రం అర్హత లేదా, నాకెందుకు ఇయ్యరు పెన్షన్ అంటే ఏమన్నారు అన్నాడు. 20 మందిలో ఎవడో ఒకటి చచ్చిపోతారు, చచ్చిపోయినాక నీకు కూడా ఇస్తాం అని చెప్పి ఆనాడు ఊకోబెట్టేది. ఆ ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే పెన్షన్ వచ్చేట ఆయనే ఊరంతా ఏడుస్తుండే, ఒక్క వ్యక్తి మాత్రం నవ్వుతుండే. ఎవలా ఒక్క వ్యక్తి ఆ చచ్చిపోయిన జాగల పెన్షన్ వచ్చిన ఆయన మాత్రమే నవ్వేది. అది తెలుగుదేశం ప్రభుత్వంలో పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 200 రూపాయల పెన్షన్ అన్నారు. మరి ఈ రోజు 200 రూపాయలకు ఏమొస్తున్నది? పప్పు, ఉప్పు, నూనె, చింతపండు ఏదన్నా కిలో వచ్చే పరిస్థితి ఉన్నదా 200 రూపాయలకు? ఆఖరికి ముసలోళ్లకు మందిగోళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నదా 200 రూపాయలకు? కానీ ఆ 200కే బిల్డప్ ఎట్లిచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు, ఇక మేమే ఇచ్చినాం మాకంటే పెద్దోళ్ళు లేరన్నట్టు బిల్డప్లు ఇచ్చినారు అన్నాడు. మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ 200 పెన్షన్ను ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 5 రెట్లు పెంచి ఆసరాగా పేదవాళ్లకు, పెద్దవాళ్లకు నిలబడుతున్నది తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 500 పెన్షన్ ఉంటే దాన్ని 3 రెట్లు పెంచి 1500 చేసి ఈ రోజు పెద్దవాళ్లకు ఒక చేతి కర్ర మాదిరిగా ఆసరాగా నిలబడుతున్నది కేసీఆర్ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలోని అప్పుడున్న 10 జిల్లాల్లో, ఇప్పుడున్న 31 జిల్లాల్లో 29 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేది. ఆ 29 లక్షల మందికి సంవత్సరానికి వాళ్ళు పెట్టిన ఖర్చు 830 కోట్లు. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఊహించని విధంగా పెన్షన్ను 1000 రూపాయలు 1500 చేయడమే కాదు, ఈ రోజు సంవత్సరానికి 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ 5300 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, పేదవాళ్ళ నోట్లో ఈ రోజు బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలి. ఇంతకుముందు మాట్లాడుతూ ఒక సోదరుడు అన్నారు, ఇక్కడ బీడీ కార్మికులు ఉన్నారన్నారు. ఆ బీడీ కార్మికురాళ్ళైన అక్క చెల్లెళ్ళు వాళ్ళు బీడీలు సుట్టి 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 కొవ్వొత్తిలాగా వాళ్ళు కరిగిపోతూ తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబం కోసం దిక్కులేక ఆ పని చేస్తారు. వాళ్ళు ఎంతో మంది అడిగినారు గతంలో. కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేపించినారు. ప్రభుత్వాలు మాకు పెన్షన్ ఇవ్వాలన్నారు. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి కనీసం మర్రి చూడలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరు ధర్నా చేయలే, ఎవరు డిమాండ్ చేయలే, ఏ ఎర్ర జెండా పార్టీ వచ్చి కావాలని అడగలే. అయినా మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఎక్కడా లేని విధంగా దేశంలో 4 లక్షల మంది బీడీలు చేసుకునే అక్క చెల్లెలకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో భర్తలు వదిలేసిన వాళ్ళు, నిరాదరణకు గురైన స్త్రీలు, రకరకాల సమస్యల వల్ల ఇబ్బందులు పడే ఒంటరి స్త్రీలు, వాళ్ళు దాదాపు 2-2.5 లక్షల మందికి ఈ నెల నుంచి వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇవ్వబోతా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా దాదాపు 40 లక్షల మందికి తెలంగాణలో గతంలో ఇచ్చిన దానికంటే 11 లక్షల మందికి ఎక్కువగా, మరి గతంలో ఇచ్చిన దానికంటే 6-7 రెట్లు ఎక్కువగా 5300 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ కార్డుని ఖర్చు పెడతా ఉన్నాం. అదే రకంగా బియ్యం, మరి మీ అందరికి తెలుసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అని సీలింగ్ పెట్టిండ్రు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం కాడ అక్కడ కూడా కోషిష్ చేస్తుందయా, పెద్దవాళ్ళకి ఇచ్చే కాడనేమో పెద్ద పెద్దగా ఇస్తారు, ఈ పేదవాళ్ళకి ఇచ్చే కాడ కోషిష్ చేసుడేందని చెప్పి ఒక మాట చెప్పి వెంటనే ఆ 4 కిలోలు ఉన్న దాన్ని 6 కిలోలు చేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు అదొకటే కాదు, ఎలక్షన్ లో చెప్పలే, ఏ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలే, ఎవరు అడగలే, కానీ పేద పిల్లలు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ స్కూళ్ళు ఎవరు అడగలేదు, ధర్నా చేయలే, మేము కూడా ఎన్నికల్లో హామీ ఇయ్యలే. అయినప్పటికీ ఎవరు అడగకపోయినా ఈరోజు పేదల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టే హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ అందరికి కూడా తెలుసు, ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఇవాళ రోజుల్లో భారతదేశం మొత్తంలోనే ఒక బరువుగా చూస్తారు. ఆడపిల్ల పెళ్లిడికి వచ్చిందంటే అయ్యో ఎట్లా అప్పుల పాలైపోతామేమో అని భయపడతారు. మరి అలా నాకు తెలియదు, ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లిడికి వస్తే పెళ్లి చేసుకుంటే ఆ మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు, కానీ నేనున్నా అని చెప్పి ఇలా మన ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద 75,000 రూపాయలు ఈ రోజు బ్రహ్మాండంగా పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో అత్తగారింటికి పోయే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 2 లక్షల మంది ఆడబిడ్డలకు ఇప్పటికే ఆ కార్యక్రమం ద్వారా సహాయం చేయడం జరిగింది. మన కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, పేదరికం అయితే చాలు ఆ పేదింటి ఆడబిడ్డకు అండగా నిలబడే సంస్కారం ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా మొన్ననే మీరు చూసినారు, మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మా ఆడబిడ్డల కోసం కొత్త పథకం కూడా ప్రవేశపెట్టినాం. మీ అందరికి తెలుసు, ఒక ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే ఆ తల్లి గర్భవతి అయితే ఆ కుటుంబం బీదల కుటుంబం అయితే పేద కుటుంబం అయితే వారు పాపం 6-7 నెలలు నిజానికి రెస్ట్ తీసుకోవాలి, కాకపోతే తీసుకోలేని పరిస్థితి, విశ్రాంతి తీసుకోలేని పరిస్థితి. ఆ అమ్మాయి